వచ్చేసి వశిష్ఠకి మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి. ఇవాళే ముహూర్తంతో మొదలుపెట్టాం. డైరెక్టర్ హరీష్కి థ్యాంక్స్, ఆపర్చునిటీ ఇచ్చాడు విత్ అ గుడ్ స్టోరీ. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ట్రస్ట్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. తమ్ముడు ప్రసాద్ గారికి, తర్వాత హరీష్ చావా డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడికి అంటే నాకు ఇది చిన్నదే పెద్దది అనేది కాదు. ఇక్కడ నాకేంటంటే నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడుతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ సినిమా కూడా నేను చేశాను. ఇప్పుడు ఈ సినిమాకి అందరూ పాత వాళ్ళే, నేను ఒక్కనే కొత్త వాడిని. ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. అవకాశాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు. నిజంగా చాలా సంతోషం తమ్ముడు. అలాగే మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు. వాళ్ళు ఈ పరిస్థితుల్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతి తల్లిదండ్రికి పిల్లల్ని ఈ పొజిషన్లో చూస్తే కళ్ళమటి నీళ్ళు వస్తాయి. అలాగే నా తల్లిదండ్రులు కూడా అలా కనిపించే ఆ నీళ్ళు చాలా సంతోషంగా ఉంది. ఆనంద బాష్పాలు పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత ఫస్ట్ టైం స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఆ స్టోరీలో హీరోగా కానీ ప్రతి క్యారెక్టర్గా కానీ తమ్ముడు ఒక డైరెక్టర్, ప్రతి డైరెక్టర్ కూడా హీరోగా ఫీల్ అవుతారు, ప్రతి క్యారెక్టర్లో ఫీల్ అయిపోతారు. తర్వాత ఫీల్ అయ్యేది ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే. ప్రతి క్యారెక్టర్ని కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే. దాని తర్వాత ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అవుతారు. అయితే సెకండ్ టైం అంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఏ విధంగా అంటే అతను స్టోరీ చెప్పిన అది ఆ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ మాత్రం చాలా బాగుంది. నాకు చాలా పెద్ద పని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద పని ఉంది. అలాగే సాంగ్స్ కూడా మంచిగా అవుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాకి వర్క్ చేయడం. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన పెద్దవాళ్ళకి, అంటే పేరు నాకు తెలియదు, కొత్త వాడిని కదా, దయచేసి క్షమించాలి అందరూ. థ్యాంక్ యూ అండి. పెద్దలకి మరియు మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఒక సినిమాతోనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ చివరి టైంలో ఎడమొహం పెడమొహం ఉన్న ఈ రోజుల్లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు ఇట్లు మన సినిమా అని డైరెక్టర్ గారు హరీష్ గారు సినిమా తీశారు. ఆ సినిమా నేను చూశాను. డైరెక్టర్గా ఆయనకు ఎంత ప్యాషన్ ఉందో నాకు అర్థమైంది. అతను నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా ఆయన తపన అదంతా చూస్తున్నప్పుడు చాలా బాగా చేయాలని నాకు కూడా అనిపించింది. పోస్టర్స్ బాలరాజ్ అన్న ఎంతో ప్రేమగా పిలుచుకొని నాకు ఈ సినిమా ఇచ్చాడు. థ్యాంక్ యూ బాలరాజ్ అన్న. హరీష్ గారు, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ. సినిమా బాగా రావాలని అందరికీ నమస్తే. అండ్ పత్రిక ఫోటోగ్రాఫర్స్ అండ్ వశిష్ఠ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు. సినిమా టైటిల్ చూస్తేనే ఒక వైబ్రేషన్ ఉంది, వశిష్ఠ. కంగ్రాచులేషన్, సో గ్రేట్. అది హరీష్ చావా మంచి డిసిషన్. పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక హనుమాన్ లాగా ఒక బ్లాక్ బస్టర్ కొడుతుంది అనే థాట్స్ వచ్చేలాగా పోస్టర్ డిజైన్ చేశారు. గ్రేట్. హనుమాన్ ఉన్న ఏ పోస్టర్ అయినా హిట్టే. ఎప్పటి నుంచి చూసుకున్నా కూడా హనుమాన్ తోటి మీరు తీసుకున్న డిసిషన్ నిర్మాత గారికి డబ్బులు వచ్చే సినిమా అని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో గతంలో కూడా మనం వాళ్ళతో ఉన్నాం, ఆశీర్వదించాం. ఇప్పుడు ఒక మెట్టు ఇంకా, అంటే టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది, నిర్మాత ఒక ప్యాషన్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఈరోజు ప్రారంభంలో మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు పబ్లిసిటీ పిఆర్ఓగా ఉండి ఆహ్వానించడం స్పాట్లో ఇప్పుడు ఒక గంట ముందే చెప్పారు. సో నిజంగా ఇంత స్పీడ్గా జరిగినా కూడా అద్భుతంగా జరిగింది. ఈరోజు ఈ సినిమా ప్రారంభోత్సవం నుండి అవిఘ్నాలతో ఏ ఇబ్బంది లేకుండా షెడ్యూల్ చేసుకొని మళ్ళీ త్వరలోనే ఆడియో ఫంక్షన్ చేసుకొని సినిమాని హిట్ చేద్దామని మంచి టీం ఉంది అంతా కూడా. సో నిర్మాత ముఖం మీద ఎంత వెలుగు నవ్వు ఉంటే ఆ సినిమా అంత హిట్ అవుతుంది. సో మీరు మంచి నవ్వుతో ఈ సినిమాని ప్రారంభించారు. సో దీంట్లో మా బ్రదర్ నాగబాల సురేష్ గారు ఈరోజు క్లాపు నాతో స్క్రిప్ట్ అందించడం జరిగింది. మరి మీకు నా చేతుల నుండి స్క్రిప్ట్ అందినందుకు మీకు డెఫినెట్గా ఎప్పుడు ఇబ్బంది లేకుండా, ఇంకా డైలాగులు కొద్దిగా అటు ఇటున్నా అది మంచిగా కావాలని, ఇంకా అద్భుతం జరగాలని మీకు ఆశీర్వదిస్తూ
మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్, బాబాయ్. థ్యాంక్స్ అండి. నాకు ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చి అంటే సినిమాకి ఒక కీ రోల్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ చావా గారికి, ప్రొడ్యూసర్ నాగప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇక్కడ మనందరం కూడా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు వశిష్ఠ సినిమా ఓపెనింగ్ అన్నమాట. ఈ ఓపెనింగ్కి విచ్చేసినటువంటి మా నాగబాల గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, ఫస్ట్ సినిమాకి వీళ్ళిద్దరూ మాకు లక్కీ హ్యాండ్ అండి. ఇట్లా మీ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. వాళ్ళిద్దరూ వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించారు. సినిమా అనుకున్నది సక్సెస్ అయ్యాం. వెంటనే ఇంకా మా హరీష్తో చెప్పానుగా నెక్స్ట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఒక మోత మోగేటట్టుగా చేయాలని చెప్పాను. అలాగే స్క్రిప్ట్ మీద కూర్చొని ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ని మేము రెడీ చేసుకుని దీనికి ఎవరెవరైతే ఆర్టిస్టులు బాగుంటారని సెట్ చేసి అంతా కూడా మా లక్కీగా ఏంటంటే మా హీరో గారు, ఆయన సుమన్ గారు చక్కగా మంచి హీరో గారు, మంచిగా ఆయన నేను స్క్రీన్ మీద చూసిన దానికన్నా బయట ప్రజెన్స్ ఎక్సలెంట్గా ఉంది. కరెక్ట్ యాప్ట్ అనుకున్నాం మేము మా మూవీకి. ఆయన చక్కగా ఈ సినిమా స్క్రిప్ట్ వినంగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి నిజంగా ఫస్ట్ నెరేట్ చేసిన విధానం బాగా నచ్చి మా హరీష్ గారితో ఓకే అని ఈ సినిమాకి ముందుకెళ్ళడం జరిగింది. ఈ సినిమాని ఇట్లాగే చక్కగా సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి కూడా బాలరాజు గారు, మా ప్రొడక్షన్ మేనేజర్ గారు, మా పిఆర్ఓ గారు మాకు ఇంత సహాయ సహకారాలు అందించి మీరందరూ కూడా వచ్చి మీడియా మిత్రులు ఈ సినిమాని మంచి హైప్కి తీసుకెళ్ళాలండి. ఈ రోజు నుంచే పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి. ఇట్లాగే ప్రతి సిచ్యువేషన్లోనూ ఏదో ఒక రకమైనటువంటి ఫంక్షన్ లాగా చేసి ఈ సినిమా విడుదలయ్యే రోజుకి ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేయాలనేది మా గోలు. దానికి అందరికన్నా ముందు మీ అందరి సహకారం కావాలండి. మీడియా మిత్రుల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీకు నమస్కారం కూడా చేస్తున్నాను. ఏం చేసినా మీరే చేయాలి. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. మిగతాది 50% మీరే మొత్తం భారం బాధ్యత కూడా. అది మీరు మమ్మల్ని ముందుగా నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగప్రసాద్ నిర్మాత గారికి, మొత్తం క్రూ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. కొబ్బరికాయ కొట్టాం, క్లాప్ కొట్టాం, స్క్రిప్ట్ అందించాం. మొదలైంది ఇప్పటి నుంచి టెన్షన్ మొదలైంది. మినిట్ టు మినిట్ క్యాల్కులేట్ అవుతుంది ఇప్పటి నుంచే, గుమ్మడికాయ కొట్టే వరకు, పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు. ఈ అన్ని రోజుల్లో కూడా ఇవాళ ఎంత నిబద్ధతతోటి మనం ముందుకెళ్తున్నాము. పిక్చర్ కంప్లీట్ అయిపోయి అది పబ్లిక్లోకి వెళ్ళేదాకా కూడా అదే నిబద్ధతతోటి, అదే శక్తితోటి, అదే స్ఫూర్తితోటి, అదే ఇన్స్పిరేషన్ తోటి మీరంతా ఉండాలని, ఆ అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి పట్ల ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు ప్లాట్ఫామ్ చాలా పెరిగిపోయింది. సినిమాలు చాలా వస్తూ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి, యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయినాయి, శాటిలైట్ ఛానల్స్ పెరిగిపోయినాయి. స్కోప్ చాలా ఉంది. ఈ స్కోప్లో మార్కెటింగ్ స్కిల్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ డైరెక్టర్ విజన్, హరీష్ విజన్ అని పెట్టాడు ఆయన. హరీష్ విజన్ నాకు బాగా నచ్చింది. హరీష్ విజన్ ఒక డైరెక్టర్ యొక్క సెకండ్ పిక్చర్లోనే ఆ గట్స్ అనేటివి నాకు కనబడ్డాయి. ఈ గట్స్ డైరెక్టర్లకు ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటి డైరెక్టర్స్ పెద్దలు దాసరి గారు. సినిమాలకు హీరోగా ధీటుగా దాసరి నారాయణరావు పేరుండేది. ఆ తర్వాత కేవి బాలచంద్ర గారు. అలాంటి గట్స్ అంటే ఇండస్ట్రీలో వచ్చిన కొత్త టైంలోనే డైరెక్టర్కి ఒక కిక్ ఉంటుంది కదా, ఆ కిక్ టైటిల్లో కనబడుతుంది. హరీష్ విజన్లో నాకు కనబడ్డది అది. మెయిన్ ఇందాక ఆ డిజైన్ చూసాం కదా, డిజైన్ అదిరిందా లేదా? చాలా అదిరింది. పోస్టర్ అదిరింది. అంటే సక్సెస్ఫుల్ థీమ్స్ ఏవైతే ఉంటాయో దాంతో మనం ముందుకెళ్ళాలి. చాలా సినిమాలు సినిమా బాగుంటుంది, టైటిల్ బాగుండదు, పోస్టర్స్ బాగుండవు. కానీ ఇక్కడ
టైటిల్ అదిరింది, పోస్టర్ అదిరింది, టేక్ ఆఫ్ అదిరింది. ఈ టేక్ ఆఫ్ ఇదే విధంగా ల్యాండ్ ఇదే విధంగా జరిగి ప్రేక్షకులోకి ఈ సినిమా అద్భుతంగా వెళ్ళాలని. టైటిల్ చూస్తేనే తెలిసిపోతుంది, వశిష్ఠ అనే టైటిల్ ఇది యూనివర్సల్ టైటిల్, ఒక రీజనల్ టైటిల్ కాదు, ఇది ఒక గ్లోబలైజేషన్ టైటిల్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. టైటిల్ మాత్రం చాలా బాగుంది హరీష్. పోస్టర్ డిజైన్ కూడా బాగా చేస్తావు తమ్ముడు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మా మీరావళి ఇదివరకు చాలా సీరియల్స్కి వీటికి వర్క్ చేశాడు, ఇవాళ సినిమాకి వచ్చాడు. కసిగా చేయాలి, ఎవ్రీ ఫ్రేమ్లో నీ మ్యూజిక్ టచ్ కనపడాలి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి నిర్మాత కసితో వచ్చాడు విజయవాడ నుంచి నాగప్రసాద్. ఆ నాగప్రసాద్ నాగాలోనే ఉంటుంది, నాగబాల సురేష్ కుమార్ లాగా. నాగప్రసాద్ గారికి నేను విషయం చెప్తున్నాను. ఇందాక మా అన్న చెప్పినట్టు, సాయి వెంకట్ గారు చెప్పినట్టు, మీ చిరునవ్వు, మీ కళ్ళల్లో వెలుగు, పెదాల మీద చిరునవ్వు, గుండెలో స్థైర్యం, ధైర్యం, మాటల్లో శక్తి అన్నీ కొనసాగాలని, మీరు ఈ చలనచిత్ర రంగంలో ఒక గొప్ప నిర్మాతగా ఎదగాలని నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఇందాక సార్ అన్నట్టు వాళ్ళ చేతుల మీద నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. అప్పట్లో మొన్న జూన్లో రిలీజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఆశీర్వదించడానికి వచ్చి వాళ్ళ చేతుల మీద స్క్రిప్ట్ ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ఈ మూవీకి వచ్చేపాటికండి, ఫస్ట్ ఎప్పుడు మా బ్రదరు ఈయన ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు, మేమిద్దరం ఒకే చోట మొదలు పెడతాము. నాకు ఇలా కావాలి, ఇలాగైతే బాగుంటుందేమో ఈసారి అని చెప్తారు నాకు ప్రతిసారి. పోయిన సినిమాకి అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. అది తర్వాత డెవలప్ చేసుకొని మేమే ఫైనల్గా ఓకే ఇది అని అనుకున్నాకే దిగుతాం. చాలా నమ్మకంతో ఉంటారండి ఎప్పుడు నా మీద. ఎందుకంటే మళ్ళీ నమ్మి నాకు సెకండ్ అవకాశం కూడా ఇంత ఫాస్ట్గా ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. దానికి చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఇది అలాగే ఈ సబ్జెక్ట్ కండి ఎవరు మనకి బాగా సూట్ అవుతారు అని అనుకున్నప్పుడు మేము కొన్ని ప్రొఫైల్స్ చెక్ చేసినప్పుడు సారు సుమన్ గారు తగిలారు మాకు. సార్తో మాట్లాడాం. బేసిక్గా మేము ఫస్ట్ కలిసినప్పుడు మినిమం ఒక 3-4 మీటింగ్స్ అన్నా ఉంటాయి, ఎలా చెప్పాలి ఏంటన్న ఆలోచనలో ఉన్నాము. బట్ సారు నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు, సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. దానికి చాలా థ్యాంక్స్ సార్ దానికైతే. అలాగే అనిత గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మెయిన్ మ్యూజిక్ అండి. 6 పాటలు ఉంటాయి ఇందులో, పక్కా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనరు. మీరావళి అన్న పాపం దగ్గరుండి చాలా కష్టపడుతున్నాడు. నైట్ 3 o'clockకి 2 o'clock కూడా నాకు ఫోన్ చేస్తాడు, తమ్ముడు నీకు ట్యూన్ పంపించాను చూడు, అది ఇదేనే ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెంటనే ఒప్పుకున్నారండి, ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఎవరు మేము ఎంత బాగా తీసినా, ఎవరు ఎంత బాగా చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని క్యాచ్ చేయాల్సింది మా డిఓపి గారు కార్తిక్ అన్న. ఈయన అంతేనండి, 1 సిట్టింగే చెప్పంగానే చేసేద్దాం అన్నాడు. సో ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని అయితే. సో టీం బాగానే ఉంది, అంతా బాగానే వెళ్తుందండి. ఇప్పుడు ఈరోజు అందరూ ఈ పోస్టర్ చాలా బాగుందని అంటున్నారు. దానికి మెయిన్ కారణం అయితే మన వైవారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నిసార్లు చేంజ్ చేసి చెప్పినా ఏం మాట్లాడడం ఏదైనా వచ్చిద్దండి, మనం చెయ్యొచ్చు, మన ఇష్టం, మీకు ఏం కావాలో చెప్పండి అంటారు. ఈయన చాలా పాజిటివ్ మైండ్తో ఉంటారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇది అంతా నడవటానికి కారణమైన బాలరాజు మా ప్రొడక్షన్ మేనేజర్ గారు, అలాగే పిఆర్ఓ గారు రమేష్ గారు, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సార్. అసలు ఏమి అంతా కన్వీనియంట్ కంఫర్ట్గా ఉంది. రిమైనింగ్ ఇంకా కాస్టింగ్ సర్చింగ్ నడుస్తుందండి. రిమైనింగ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా త్వరలోనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు మిగిలిన డీటెయిల్స్ ఇవన్నీ మీకు అనౌన్స్ చేస్తాను. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మరి మీడియా వాళ్ళందరికీ కూడా. వశిష్ఠ సబ్జెక్ట్ ఏంటంటే అండి, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్ ఇది. రిలీజ్ ఓకే, ఇట్స్ ఎ సోషల్ డ్రామా అండి. అది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. మీకు త్వరలో అదే రిమైనింగ్ కాస్టింగ్ టెక్నీషియన్స్ అంతా సెట్ అయిన రోజు మళ్ళీ ఒకసారి మనం కలుద్దాము. ఆ రోజు మీకు ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ, మమ్మల్ని బ్లెస్సింగ్స్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి, మా డిపార్ట్మెంట్కి కానీ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా. ఎనీవే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కొంచెం కూడా రివీల్ చేయవద్దని ఎందుకన్నానంటే,
సినిమా రచయితల సంఘంలో నేను 4 years వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు దాంట్లో ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నాను. కథా హక్కుల వేదికలో నేను మెంబర్గా ఉండేవాడిని. చాలా ఫిలిం డిస్ప్యూట్స్ మా దగ్గరికే వస్తాయి. స్టోరీ కొంచెం రివీల్ అయినా కూడా అది బయటికి పొక్కితే మళ్ళీ దానికి ఏదో రకంగా అటు ఇటు చేసి ఇంకో రకమైన కథ బయటకు వస్తుంది. కాబట్టి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రైటర్లు స్టోరీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా అస్సలు ఏమాత్రం రివీల్ చేయకుండా ఉండాలని ప్రతి క్షణం మేము చెప్తా ఉంటాం అందరికీ. ఎందుకంటే ఇవాళ కాపీరైట్ యాక్ట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, ఇది ఆఫ్ ది రికార్డ్. కానీ అందరూ కూడా రైటర్స్ ఎంతమంది ఉన్నా కూడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నేను చెప్పేది ఒకటే, మీ థాట్ని, మీ క్రియేటివ్ బ్రెయిన్ని కొంచెం కూడా బయట పెట్టకండి. కాపీరైట్లు ఎక్కువైపోయారు, అందులో మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా నేను మా బాలరాజుకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మంచి కార్యక్రమానికి రామకృష్ణకి, రమేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు సుమన్ తేజ్. ఇది నా 3rd ఫిలిం. 2 ఫిలిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి అండ్ ఇంకోటి ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి ఉంది ఒక 1 weekలో. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మీడియా. అందరూ ఇంతసేపటి నుంచి చాలా ఓపిక కవర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎప్పుడు సపోర్ట్ ఇలానే ఉండాలి. అండ్ మా కొత్త టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను అందరిని ఇప్పుడే కలుస్తున్నా, మా టీంని కూడా నేను ఇప్పటివరకు కలవలేదు, సో నాకు పేర్లు తెలీదు. కానీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ, నేను ఇంతకుముందు ప్రాజెక్ట్స్లో వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అండ్ ఇంకోటి మెయిన్, నాకు ఇప్పటివరకు హీరోయిన్ కనిపించలేదు. డైరెక్టర్ గారు చాలామంది నవ్వుకుంటూ వచ్చారు, హీరోయిన్ కనిపించారు, డల్ అయిపోయారు డ్యూ టు పర్సనల్ రీజన్స్ మేబీ. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు ఫస్ట్ టైటిల్ నుంచే స్టార్ట్ చేశారు. టైటిల్ దగ్గరనే ఇంప్రెస్ అయిపోయా. వశిష్ఠ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ టైటిల్. తర్వాత సబ్జెక్ట్ కూడా మనకి సార్ రివీల్ చేయట్లేదు కానీ సమ్వాట్ లైక్ రంగస్థలం టైప్, విలేజ్ బ్యాక్డ్రాప్. నాకు ఎప్పటి నుంచో అంటే ఒక 2 ఫిలిమ్స్ నేను కంప్లీట్ కమర్షియల్ మూవీస్ చేశాను. తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే, అంటే ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ చేయాలని ఉండే. అండ్ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇమీడియట్గా ఓకే చెప్పేసాను. నెక్స్ట్ 2 days కూడా టైం తీసుకోలేదు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్. చాలా పాజిటివ్ పర్సన్. సార్ చెప్పినట్టు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సార్ ఏం కష్టాలు లేవా సార్ మీకు? కష్టాలని ఇష్టాలుగా భరిస్తూ ఉంటే అంత హ్యాపీగా ఉంటుందండి. సినిమా హిట్ అయ్యి ఇంకా ఎప్పుడు ఇలానే నవ్వుతూనే ఉండాలి. మాకు మంచి హీరో గారు దొరికారు, డైరెక్టర్ గారు దొరికారు, ఇంకా అన్నీ మర్చిపోయాం. అండ్ వర్క్ మా డైరెక్టర్ గారు లైక్ వెరీ ఫ్రెండ్లీ టీమ్, కొత్త టీం, ఒక మంచి సబ్జెక్ట్తోని ముందుకు వస్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. మీ సపోర్ట్ కంటిన్యూగా ఉండాలి. రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాం.